వేదిక మీద ఉన్న పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ క్రాప్ సైన్స్ ఐసిఏఆర్ డాక్టర్ టిఎస్ శర్మ గారు, అలానే టొబాకో బోర్డ్ చైర్మన్ యశ్వంత్ కుమార్ గారు, అలానే సిటిఆర్ఐ డైరెక్టర్ గారు మాధవన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, యొక్క గ్యాదరింగ్ అటెండ్ అయినటువంటి టొబాకో ఫార్మర్స్, అలానే సిటిఆర్ఐ డైరెక్టర్స్, సిటిఆర్ఐ ఎంప్లాయీస్, అనేక మంది ఈ కార్యక్రమంలో ఉన్నారు. అందరికి కూడా నమస్కారం. సిటిఆర్ఐ అనేది 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వర్తించారు. 2 సంవత్సరాల క్రితం ఈరోజు సిటిఆర్ఐ మరొక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. సిటిఆర్ఐ అనేది ఈవేళ టొబాకో మూలంగా దేశంలో ఈ పంటని ఎగుమతి చేయడం మూలంగా మన దేశంలో 10%నే వినియోగిస్తున్నాం. రిమైనింగ్ మన రైతులు పండించేటువంటి అతి నాణ్యమైనటువంటి పొగాకుని 90% విదేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేయడం మూలంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫారెన్ కరెన్సీ అనేది చాలా ఎక్కువగా లభించేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అయితే టొబాకో కొన్ని నిబంధనలు, మంచి ఆదాయం వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దానికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా టొబాకోతో పాటు మరికొన్ని పంటల్ని, మన దేశంలో పండిస్తున్నటువంటి పంటల్ని ఈ టొబాకో సిటిఆర్ఐకి యాడ్ చేయడం మూలంగా అశ్వగంధ కానీ, ఆముదం కానీ, మిర్చి కానీ, పసుపు కానీ అనేక అంశాన్ని డైరెక్టర్ గారు మన ముందు ప్రస్తావించారు. ఈ పంటల గురించి ఈ అశ్వగంధ అనేది ఈ మధ్యకాలంలో ఒక గోల్డ్ మెడలిస్ట్ పంజాబ్లో ఎంఫార్మసీ చేశారు, డాక్టరేట్ అయిన వాళ్ళిద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ అశ్వగంధ ఎక్స్ట్రాక్షన్ని మనం ప్రపంచ దేశాలకి ఎగుమతి చేయాలని, ఆల్రెడీ వాళ్ళొక ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలని హైదరాబాద్లో స్థలం తీసుకోవడం జరిగింది. అశ్వగంధ అనేది మనం అనేక సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి అశ్వగంధని వినియోగించేటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. ఈ అశ్వగంధ అనేది ప్రపంచ దేశాల్లో దీన్ని బాగా వినియోగించాలి. నర్వస్ సిస్టమ్ మీద చాలా చక్కగా పనిచేసేటువంటి అశ్వగంధ ఇది ప్రపంచానికే రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి మెడిసిన్గా తయారవడానికి అవకాశం ఉందని ప్రపంచ దేశాలు గుర్తించిన సందర్భంలో మన సిటిఆర్ఐకి దీన్ని యాడ్ చేయడం
చాలా అద్భుతమైనటువంటి అంశం. దీని మీద తప్పకుండా సిటిఆర్ఐ రీసెర్చ్ అనేది సిటిఆర్ఐకి ఉన్న ఒక అద్భుతమైనటువంటి అంశం. ఇక్కడ అనేక మంది సైంటిస్టులు వివిధ రంగాల్లో పనిచేసేటువంటి అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క అశ్వగంధ కావచ్చు, మిర్చి కావచ్చు, పసుపు కావచ్చు, ఈవేళ ప్రపంచ దేశాలకి పసుపుని మనం మ్యాక్సిమం ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థితిలో ఉంది భారతదేశం. ఈ పసుపు మీద ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, పేరు మార్చి ఇవన్నీ యాడ్ చేస్తున్న సందర్భంలో ఇప్పుడున్నటువంటి సిటిఆర్ఐలో ఉన్నటువంటి యాజమాన్యం వీటన్నిటి మీద కూడా లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించింది. ఈరోజే ఈ పేరు ఇనాగ్రేట్ చేయడం జరుగుతున్నప్పటికి కూడా ఆల్రెడీ ఈ 4 అంశాలని చాలా పెద్ద ఎత్తున స్టడీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మనం మిర్చి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఆ మిర్చి నుంచి ఆయిల్ తీస్తున్నారు, అది మళ్ళీ మన దేశానికి ఇంపోర్ట్ చేస్తున్నారు. అట్లా చాలా రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఈ మెరుగ్గా ఆవిర్భవించిన తర్వాత అనేక రకాలుగా సిటిఆర్ఐకి మించిన సంస్థగా ఇది తయారవడంలో రెండు ఆలోచనకి అవకాశం లేదని నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే అంత స్ట్రెంత్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఇది సిటిఆర్ఐ. దీనిలో ఈ 4 యాడ్ చేయడం, ఆముదాలు కూడా ఇందులో చేర్చడం. ఆముదం మన జీవితంలో ప్రతి ఇంట్లో పిల్లలకి ఆముదం పట్టించేవారు. మనకి డాక్టర్లు అభివృద్ధి చెందిన తర్వాత ఈ ఆముదం అనేది మానేశారు పిల్లలకు పట్టించడం. అది మెగ్నీషియం మిక్చర్ వాళ్ళకి పట్టించి అలవాటు చేశారు. ఆముదం పట్టించినప్పుడు పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఈ ఆముదాన్ని మనం ఇప్పుడు మార్కెట్లో దొరికే ఆముదం పచ్చి ఆముదం దొరుకుతుంది. అసలు ఆముదాన్ని ఎలా తీయాలి, వంట ఆముదాన్ని ఎలా తయారు చేయాలి, దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. దీంట్లో చాలా క్వాలిటీ ఉంటుంది. ఈ వంట ఆముదం అనేది దాన్ని మనం ఏ విధంగా తయారు చేయాలి, ఈ వంట ఆముదం ఇప్పుడు కూడా బొట్లో 2 చుక్కలు వేసుకుంటే ఆముదం చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందని ఇవన్నీ మనం మర్చిపోయాం. కానీ మర్చిపోయినటువంటి విషయాన్ని పసుపు మనం ఉపయోగిస్తాం. మన ఇంట్లో పసుపు లేకుండా వంటగది ఉండదు. ఇవన్నీ సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పసుపు మన కాళ్ళకి యాంటీబయాటిక్గా పనిచేస్తుందని కాళ్ళకి మనం పసుపు రాసుకుంటాం, మన గడపకి పసుపు రాసుకుంటాం, మొహానికి పసుపు రాసుకుంటాం. ఎంత అద్భుతమైనటువంటి పంటలు భారతదేశంలో పండి వీటిని సైంటిఫిక్గా ఈనాటి ఉన్నటువంటి తరానికి బాగా సన్నిహితం చేయడంలో సిటిఆర్ఐ మెరుగ్గా ఆవిర్భవించిన తర్వాత తప్పకుండా ఇది మరింత సేవల్ని ప్రజలకు ఇచ్చే దాంట్లో ముందుంటుంది. అలాంటి మంచి టీం వారు ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్టర్ గారు నేను గమనించాను, వారికి చాలా కమిట్మెంట్ ఉంది. కమిట్మెంట్తో గతంలో కూడా నేను సిటిఆర్ఐ డైరెక్టర్ గారితో కొంతమందితో నాకు ప్రయత్నాలు ఉన్నాయి. చాలా మంచి డైరెక్టర్లు మన దాంట్లో పనిచేశారు. దీని ముందు కొద్దిగా కుంటుపడింది సిటిఆర్ఐ. కానీ మళ్ళీ వీరు వచ్చిన తర్వాత ఈ పొగాకు విత్తనాలు ఎప్పటి నుంచో నేను చూసేవాడిని. ఆ పొగాకు విత్తనాలు మామూలుగా ఒక మైకా సంచిలో కట్టి ఒక ట్యాగ్ వేసి ఇచ్చేవారు. కానీ డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత దాని మోడల్ మార్చారు.
ఎన్ని రకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయి, ప్యాకింగ్ అనేది పెట్టలేకపోయాం. గత 75 సంవత్సరాల నుంచి కూడా టొబాకో విత్తనాలని ప్యాక్ చేయడం నాకు ఆశ్చర్యం వేసింది. మాకు బాగా అలవాటు ఈ టొబాకో విత్తనాలు ఈ సిటీ ఏరియాకి వచ్చి కొనుక్కోవడం, అవి మామూలుగా ఒక చిన్న ప్యాకెట్లో పెట్టి ఇవ్వడం, ఒక మైకా పాలిథిన్ ప్యాకెట్లు ఇచ్చేవారు. దానికి కూడా ఒక సొగసైనటువంటి అందాన్ని అద్దారు డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత. ఆ విధంగా వారికి బాగా కమిట్మెంట్ ఉంది ఈ విషయంలో నేను గమనించాను. చాలామంది డైరెక్టర్లతో నేను కలవడం అనేది అవకాశం ఉంది. వారు చెప్పారు, మా ఊళ్ళో పొగాకు పండించేదానికి నారుమళ్ళు కట్టిన దానికి నారుని పెంచడం ఎలాగా అనేది కాతేరులో నేర్పడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చేవారు నారు కోసం ఇప్పుడు కూడా వస్తారు, ఒంగోలు నుంచి వస్తారు, అనేకమైన ప్రాంతాల నుంచి నారు ఇక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి అలవాటు ఉంది. ఇప్పటికి కూడా నారుమళ్ళు కడుతున్నారు. మా ఊళ్ళోనే సుబ్బారావు గారు ఉండేవారు, ఆయన కొడు సుబ్బారావు గారు. వారికి నారు కట్టి మళ్ళీ కట్టి ఏ విధంగా నేర్పించాలి. బేరణ వ్యవసాయం అనేవాడు. బేరణ వ్యవసాయం, టొబాకో వ్యవసాయం అంటే కాలికి మట్టెట్టుకొని వ్యవసాయం అంటే కూడిస్తే బురదలో దిగాలి. టొబాకో పండిస్తే కాలికి అసలు మట్టి అవ్వదు. మట్టి అవ్వకపోవడం కాదు, చెక్కులు వచ్చాయి. చెక్కులు వస్తే చిక్కులు తిప్పదు. చెక్కు అంటే అప్పుడు చాలా రైతులకి చెక్కు వచ్చేది. అంటే డబ్బుకు సంబంధించింది ఐటీసీ నుంచి కావచ్చు, నేషనల్ టొబాకో దాని నుంచి కావచ్చు. ఆ రైతులకి ఆ చెక్కు వస్తే ఎంతో ఆనందపడేవారు. ఒడ్లొస్తే చెక్కు రాదు, ఇక్కడ చెక్కు వచ్చేది. ఆ విధంగా టొబాకో వ్యవసాయం చేయడాన్ని రైతులు ఆనందపడేవారు. అలాగే ఈ పంటను కూడా అలా ఆనందపడేటువంటి రీతిలో తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.